హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. ఇవాళ కంటెంట్ వచ్చేసి చిరంజీవి గారి బెస్ట్ లవ్ సీన్స్ గురించి. సో అంటే ఆ సీన్స్ చూస్తూ ఉంటే నాకు లిటరల్ గా ఫేస్ లో ఒక స్మైల్, ఒక నాస్టాలజిక్ మూమెంట్. సో భలే అనిపించింది అది. సో అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ డైలాగ్ చిరంజీవి గారిది హీరోయిన్ గారితో ఏంటి అంటే గెట్ లాస్ట్ అంటారు అనమాట. సో అది అంటే చిరంజీవి గారు భలే చెప్తారు ఆ గెట్ లాస్ట్ అనే ఇది కూడా. సో అది చెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళు ఆ సీన్ అంటే చిరంజీవి గారిని ఆ బస్ ని పట్టుకున్న తర్వాత ఆయన ఒక ఎందుకు చేస్తున్నారు అది అని చెప్పేసి రివీల్ చేస్తారు. అది చెప్పంగానే హీరోయిన్ పైన ఒక క్లోజప్ షాట్ పడుతుంది. అప్పుడు బీజియం వస్తుంది, అల్టిమేట్ బీజియం. దేవగారు దుమ్ము లేపుతున్నారు ఆ బీజియం మాత్రం. ఆ బీజియమే ఎక్కువ అనుకుంటే ఇంకొచ్చే ఒక 10-15 నిమిషాల్లో ఒక 4-5 అదర్ బీజియమ్స్ పడతాయి. సూపర్ బీజియమ్స్. అసలు ఇంతవరకు అటువంటి రొమాంటిక్ బీజియమ్స్ చాలా తక్కువ. సో అట్లా ఇది ఒకటి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటంటే ఇంకా చిరంజీవి గారికి ఇంట్లో ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. ఉంటే ఆయనకి సడన్ ఒక బొక్కెల మీద బొక్కెలు వస్తూ ఉంటాయి ఆర్డర్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం రా ఎవరు రా ఇది అంటే నాకు నాకు ఫ్యాన్స్ ఉన్నారు అది అంటారు అనమాట. అంటే భలే తమాషా ఉంటుంది సీన్ అది. ఫ్యాన్స్ ఎవర్రా ఫ్యాన్స్ అని ఎలాగంటారు అనమాట ఒక ఫ్రెండ్. అంటే ఏవో లక్షల్లో ఉంటారు నాకు అని అంటారు. ఆ లక్షల్లో ఉంటారు అన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తారు అనమాట. అంటే ఒక సిగ్గుతో ఒక ప్రైడ్ తోటి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ భలే ఉంటే చూసేకి. సో ఆ బొకేస్ వచ్చిన తర్వాత ఒక లెటర్ కూడా వస్తుంది. అదేంటంటే మీ మీ ఫ్యాన్ ఎవరో ఈ బొకేస్ పంపిస్తుంది ఎవరో అని తెలుసుకోవాలనుకుంటే మీరు రేపు ఇండియా గేట్కి రండి అని చెప్పేసి. సో అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు వెళ్ళాల్సిందారా, తప్పకుండా వెళ్ళాల్సిందారా అది అంటారు. అంటే అప్పుడు చిరంజీవి గారు నేను వెళ్ళడం ఏంటి, ఛాన్సే లేదు, అసలు అసలు రాజ్ కుమార్ ఏంటి ఎట్లా వెళ్ళడం ఏంటి, అసలు సమస్య లేదు అది అంటారు. కట్ చేస్తే అక్కడ ఉంటారు. సో ఈసా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉంటారని చెప్పుంటారు హీరోయిన్ ఆ లెటర్ లో. సో వెయిట్ చేస్తా ఉంటే సడన్ గా ఒక ఆరెంజ్ కలర్ శారీ వేసుకుని నాకు ఆంటీ వస్తారు అనమాట. చూడంగానే చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్కడ, అరే అనేలాగా భలే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ కూడా భలే క్యూట్ ఉంటుంది. సో అంతలోకి ఆవిడ కాదని తెలిసిన తర్వాత హీరోయిన్ వచ్చి పరిచయం చేసుకుంటారు అనమాట, నేను ఇది సో అండ్ సో ఇది అని చెప్పేసి. సో అక్కడ కూడా ఒక బీజం వస్తుంది. నాకు ఇట్లా ఆ సీన్ ని షూట్ చేసినందుకు నాకు ప్రమోషన్ వచ్చింది అది అని చెప్పేసి, మీరు నాతోటి లంచ్ కి రావాలి, మీ పార్టీకి రావాలి అని చెప్పేసి అంటారు హోటల్కి. అంటే చిరంజీవి గారు అక్కడ కూడా మళ్ళీ నేనా ఒక అమ్మాయితోటి నేను లంచ్కి రావడం ఛాన్సే లేదు, నేను రాజ్ కుమార్ ఏంటి ఒక అమ్మాయితోటి లంచ్కి వెళ్ళడం ఏంటి, ఛాన్సే లేదు అది అంటారు. కట్ చేస్తే మళ్ళీ అక్కడ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఈ సీన్ అయిన తర్వాత నుంచి అసలైన కామెడీ స్టార్ట్ అవుతుంది ఇంట్లో. సో ఆయన హోటల్లో ఒక విలన్ పైన ఫైటింగ్ కోపం వచ్చి కొడతారనమాట. కొట్టిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అరే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, బట్ ఆ అమ్మాయిని ఎవరో అల్లరి పెడుతున్నా అని చెప్తే నేను వాడిని కొట్టినాను, ఏమంటావు ఎందుకు చేశానంటావు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేసింది ఎట్లా అంటే పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, పడుకోంటే అర్ధరాత్రి లేపి మళ్ళీ ఇదే స్టార్ట్ చేస్తాను అనమాట. అరే బాబు మాకు 10 సార్లు చెప్పినవారా ఈ సీన్ ని, ఎన్నిసార్లు చెప్తావరా నాకు అని అంటూ ఉంటారు. సో ఈ సీనే మనకి 7G బృందావన్ కాలనీలో ఆల్మోస్ట్ సిమిలర్ సీన్ ఉంటుంది. బట్ ఈ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్న లేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు చిరంజీవి గారు ఇదే సీన్. స్టార్ట్ చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఇది మాత్రం గ్యారంటీ లవ్వే, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితోటి ఫస్ట్ పోయి ప్రపోజ్ చేసి అది అంటారు. అప్పుడు మళ్ళీ చిరంజీవి గారు నేను అమ్మాయి ప్రపోజ్ చేయడమా, రాజ్ కుమార్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడమా, ఛాన్సే లేదు, అసలు జరిగే సమస్య లేదు అంటారు. మళ్ళీ ఇమీడియట్ కట్ చేస్తే లవ్ ప్రపోజల్ సీన్ ఉంటుంది. సో ఈ సీన్స్ అన్ని కూడా మనకి మనశంకర వరప్రసాద్ సినిమాలో అనిల్ రావిపూడి గారు లిటరల్ గా రిప్ చేస్తున్నారు ఈ సీన్స్ ని. అంటే చిరంజీవి గారి బెస్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెస్ట్ సీన్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనకి బ్లాక్ బస్టర్ డెలివర్ చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు. సో అందుకే ఆయన నేను స్మార్ట్ రైటర్ అంటాను. అంటే బేసిక్ గా ఆయనకు తెలుసు ఎలా చూపించాలి ఎవరిని అని చెప్పేసి. సో అట్లా సో నెక్స్ట్ వచ్చేసి ప్రపోజల్ సీన్ వచ్చేసి అది ఇంకా ఇంతవరకు మనం చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రపోజల్ చూస్తుంటాం, కానీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రపోజల్ మాత్రం ఎప్పుడు చూస్తుంటాము. ఒక యూనిక్ టైప్ ఆఫ్ ప్రపోజల్ అనమాట. సో చిరంజీవి గారు వచ్చేసి హీరోయిన్ ఒక చోటికి రమ్మంటారు. అక్కడికి వెళ్ళారు, అక్కడిగా హీరోయిన్ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. వచ్చి హాయ్ ప్రీతి, చాలాసేపు అయిందా వచ్చి, సారీ మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిటింగ్ లో పెట్టినట్టున్నాను, అదే ఎందుకు రమ్మన్నానంటే మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. డిస్టర్బెన్స్ అంటే రియల్ డిస్టర్బెన్సే. ఏ పని చేయాలన్నా కూడా తోచడం లేదు, భోజనం చేద్దామంటే ఆకలి వేయడం లేదు, పడుకుందామంటే నిద్ర రావట్లేదు. అరే ఏంట్రా మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటే ఇదేరా ప్రేమ అన్నట్లు అన్నారు. సో ఒకవేళ ఈ ఫీలింగ్ కనుక లవ్ అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించగలరా అంటే ఇదంతా టకటకటక వెళ్ళిపోతుంది అనమాట డైలాగ్ అని చెప్పేసి, ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పలేకపోతే పర్లేదు, సాయంత్రం 6కి చెప్పండి
అని చెప్పేసి ఇట్లా వాచ్ చూసి, ఓ 9 అయిపోయిందా, నాకు ఇప్పుడు వేరే పని ఉంది, సరే నా 6కి వచ్చి చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే హీరోయిన్ అక్కడ డైలాగ్ ఉండదు, ఆమె చూస్తుంటారు ఇట్లా షాక్ లో, ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి ఆయన బాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళి, సారీ 6 నాకు వేరే పని ఉంది, 8కి మీకు మా రూమ్ తెలుసు కదా, అక్కడికి వచ్చేసి చెప్పేసేయండి అని చెప్పేసి బైక్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆవిడైతే ఏంటి నా బిజినెస్ డీల్ వెళ్ళిపోయినట్టు మాట్లాడినారు అని చెప్పేసి అంటారు అనమాట. సో అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ బీజిఎం బిట్ దాని తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. సో అలాగా మ్యూజిక్ ని బెస్ట్ పర్ఫార్మర్స్, బెస్ట్ సీన్స్ తోటి కనుక కుదిరితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ సినిమా నుంచి అర్థమైంది. సో అలాగే మీకు ఇంకా వేరే ఏమైనా సినిమాల్లో లవ్ సీన్స్ కూడా నచ్చినట్టయితే ఆ సీన్ల గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.